కానీ రెయినీ సీజన్ అంటేనే రెయిన్స్ వచ్చే సీజన్ కాబట్టి కానీ రెయినీ సీజన్ అంటేనే రెయిన్స్ వచ్చే సీజన్ కాబట్టి మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీంకోర్టుకే జడ్జి అవ్వాల్సిందా. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. బుడమేరు నుంచి బుడమేరు రెగ్యులేటర్ బుడమేరు నది మీద ఏమ్మా ఆ రెగ్యులేటర్ పేరు రావట్లేదే. బుడమేరు నది మీద బుడమేరు నది మీద రే పిచ్చోడా, స్కూలుకు పోవాల్సిన వయసులో స్కూలుకి పోకుండా మామిడి తొప్పులో దొంగకాయలు తినే ఇప్పుడు నా ప్రాణాలు తీస్తున్నావే. మా హయాంలో ఏం జరిగేది? లోపలేం లేదు, డొల్లా. ఈ మాదిరిగా ఆర్భాటం లేదు. చంద్రబాబు నాయుడు మాదిరిగా ఈ మాదిరిగా ఇళ్లలోకి నీళ్లు దూరాయి కాబట్టి వాడికి ఏంటి బ్రో, వాడు ఎర్రిపుక్కు ఎన్నైనా చెప్తాడు. ఇళ్లలో నీళ్లు వచ్చాయి కాబట్టి పబ్లిసిటీ అని చెప్తూ కలెక్టర్ కార్యాలయంలో నేను మాట్లాడుకుంటున్నాను. రాత్రి 2 గంటలకు ప్రెస్ మీటు, రాత్రి 3 గంటలకు ప్రెస్ మీట్. ఎందుకంటే నిద్ర అటు చూడు బే. ఏమైనా వస్తుందా నీకు? ఆశలా చేతి ఏమైనా ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. 5 కిలోలు ఉల్లిపాయలు ఫోటో తీనరా పదండ్రా అన్నా. రాదు కాబట్టి ప్రెస్ మీట్ అని చెప్పి ఇట్లాంటివి ఉండేటివి కాదు. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. బుడమేరు నుంచి ఇంత తీవ్రమైన వరద అడిషనల్ గా ఈ నీళ్లకు యాడ్ అయ్యి ఈ పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. పోనీ ఇంత దారుణంగా తయారైన పరిస్థితుల్లో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కాస్తో కూస్తో కనికరం చూపించాడా ప్రజల మీద? కళ్ళు బాగా పెద్దవి చేసి చూడు. వస్తుందని చంద్రబాబు అయినా లేకపోతే ఎవరైనా ఊహిస్తామమ్మా? లేదు, కాకపోతే అన్ని బాగానే చూస్తున్నారు. దీనికి మీరు ఏమంటారు సార్? కానీ ఇప్పుడు వచ్చి జగన్ వచ్చి ఆ ప్రజల్ని పట్టించుకోవట్లేదు, ప్రజలకు భోజనం పెడతలేదు అని అది తప్పు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పట్టుకుంటే పని మార్గం లేదా? అందరికీ కూడా ప్రతిది కూడా అందే వాళ్ళకి అందుతున్నాయి. ఆకలికి తట్టుకోలేని 2 ప్యాకెట్లు తీసుకున్నారు, అది తప్పు లేదు అనుకో. ఎవరు చూడలేదు కదా. కాకపోతే మనకు ప్రభుత్వం మాత్రం బాగానే ఇస్తుందండి, కాకపోతే జగన్ మాత్రం తప్పు చేశాడండి. మరి నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? మరి అందరు నమ్ముతారుగా, పెద్దోళ్ళకి గొర్రెల్లాగా వెళ్ళిపోతారుగా ప్రజలు, అందుకే అలా మాట్లాడుతున్నాడు. మీకైతే ఇప్పుడు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కొద్దిగా సహకారం అయితే అందుతుందా? అవన్నీ అందుతున్నాయండి, మాకు అన్ని అందుతున్నాయి, బాగానే ఉన్నది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. కాస్తో కూస్తో ఎంపతి చూపించాడా ప్రజల మీద? కాస్తో కూస్తో వీళ్ళని ఆదుకునే దానికోసం ఏదైనా అడుగులు వేసాడా, చర్యలు చేశాడా అని అంటే వీడెవడండి బాబు, ఆడనే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి. తాను ఇంట్లో ఎందుకు ఉండడం లేదు అని అంటే తాను ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి తాను ఇంట్లో ఉండడం లేదు. తాను ఇల్లు మునిగిపోయింది కాబట్టి తాను ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి తాను ఇంట్లో ఉండడం లేదు. ఆ ఇంట్లో తాను ఉండకపోవడం కూడా ఏదో పెద్ద ఘనకార్యం అన్నట్టుగా ఇంట్లో నీళ్లున్నాయి కాబట్టి ఉండలేదు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవ. డైమండ్ రాణి ఇంకా బతికే ఉన్నావా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తూ అని ఉమ్మేస్తే ఆ ఉమ్ములో కొట్టుకుని వెళ్ళిపోయి చెన్నైలోను హైదరాబాద్ లోను తలదాచా ఉంటున్నామంటగా. అది ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజల విషయాలు నీకెందుకే? ముంపొచ్చి వరదొచ్చి ఫ్లడ్ జనాలందరూ నాలో లక్షణం అనుకుంటూ ఏడుస్తూ ఉంటే నీకు బుద్ధి లేకుండా విమర్శిస్తా ఉంటావా నారా లోకేష్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.